మాధవరావు గారు పెద్ద ఎయిర్పోర్ట్ చేయలేకపోయారు. మరి మీరు చెప్పింది అన్ని నేను ఏకీభవిస్తాను. మరి మేము 3 ఎయిర్పోర్ట్లు తెచ్చాం గత లాస్ట్ ఇయర్లో. కానీ తేడా ఎక్కడొచ్చింది మరి? మీడియా ప్రచారం అండి, మీడియా ప్రచారం, కేవలం మీడియా ప్రచారం. ఎల్లో మీడియా ఎందుకు నమ్మలా? ఎల్లో మీడియా చేసిన అబద్ధ ప్రచారం. అనుభవించారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఒక పక్క మీరు దానికి ఆన్సర్ చెప్తాను నేను. మెడికల్ కాలేజెస్ కదా, మీరే చెప్తున్నారు. మీరు గమనించండి, 11 మెడికల్ కాలేజ్ గతంలో ఉంటే కోవిడ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా మనకి ఇబ్బంది, హైదరాబాదు, బెంగళూరు అందరూ కూడా మన అంబులెన్స్లు ఆపుతున్నారు బార్డర్లో, మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన చేసి ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. దాంట్లో 5 కంప్లీట్ అయింది, ఇంకొక 5 మిడిల్లో ఉన్నాయి, ఇంకొక 5 కూడా కొంచెం స్లాబుల్ లెవెల్లో ఉన్నాయి. ఏ కాలేజీ కూడా 0 లెవెల్లో లేదు. మొత్తం కూడా 30% అబవ్, కొన్ని 100%, కొన్ని 70%, కొన్ని 50%, కొన్ని 30% స్టేజ్లో ఉన్నాయి. అది 3 ఏళ్లలో మేము చేసిన కంటే, అది కోవిడ్ అయిపోయినా మొదలుపెట్టినాయి. 5,000 కోట్లు మేము ఆల్రెడీ దానికి ఇన్వెస్ట్ చేసాం గవర్నమెంట్ నుంచి. ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకు ఓడిపోయింది అని అడిగారు కదా మీరు. దానికి నేను కారణం చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఆయన ఇచ్చింది ప్రతి సంవత్సరం 54,000 కోట్లు మాత్రమే డీబీటీ పథకాల ద్వారా. అన్ని 33 పథకాలను ఇంప్లిమెంట్ చేశాడు ఆయన. మీకు కూడా తెలుసు కదా, 33 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు ఇచ్చింది ఆయన డీబీటీ పథకాల ద్వారా కేవలం 54,000 కోట్లు పర్ ఇయర్ ఇచ్చాడు. మొత్తం 2,72,000 కోట్లు 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం నుంచి ఇచ్చింది కదా. డీబీటీలో ఇచ్చింది 2,72,000 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు నేను ఎలక్షన్కి? 1,25,000 కోట్లు ప్రతి సంవత్సరం మీకు నేను పథకాల ద్వారా ఇస్తానని చెప్పి ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాడు, హామీ ఇచ్చాడు. మేము ఇచ్చింది 272 అయితే ఈయన ఇచ్చిన హామీ ఎంత? 125 ఇంటూ పైన దాదాపు 6,25,000 కోట్లు నువ్వు ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చావు, మోసపూరిత హామీలు ఇచ్చి జనాన్ని మభ్య పెట్టి ఓట్లు వేయించుకున్నావు. కేవలం ప్రచారం నమ్మి మాత్రమే ఓట్లు. అంటే ఏమైందంటే నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చూశాను, కొన్ని నెలల వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు. తప్పు ఉంటే 40% ఓట్లు ఎలా వస్తాయి? రావు. కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి పేద కుటుంబంలో ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నేను చెప్పిందే, నేను ఏదైతే చెప్తానో చేస్తా, అది దాటి నాకు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే నేను ఇవ్వలేను, నేను చెప్పలేను అంటాడు. మేము అందరం అడిగాం, చెప్పలేను అంటాడు. చంద్రబాబు నాయుడు 14లో కూడా రైతు భరోసా ఇస్తాను, పూర్తి రైతు భరోసాని మోసం చేశాడు. నిన్న అదే పరిస్థితి. అన్ని పథకాలు 1,25,000 కోట్లు, మరి ఏ పథకాలు ఏ అని అడిగితే లాస్ట్ బడ్జెట్లో అసలు వాళ్ళ దగ్గర సమాధానమే లేదు, తప్పించుకొని పారిపోయారు. నిరుద్యోగ వృత్తి గురించి అడిగితే అసలు మేము పథకమే అమలు చేయమని చెప్పేశాడు డైరెక్ట్గా మినిస్టర్. మీరు కూడా చూసుంటారు కదా లాస్ట్ సెషన్లో. అలాగే ఈరోజు ఆడపిల్లలకి 18 ఏళ్ళు నిన్న 1,500 ఇస్తామని ఇచ్చారా? లేదు. 50 ఏళ్ళు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు పెన్షన్ ఇస్తామని ఇచ్చారా? లేదు. సరే, 2 సంవత్సరాలు ఒక పెన్షన్ పెంచారా? ఒక్క మనిషికి అని ఇచ్చారా? ఈ 2 ఏళ్లలో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికి పెన్షన్ ఇచ్చారా? లేదు. నిన్న ఏం చెప్పారు? నిన్న గవర్నర్ స్పీచ్లో ఇచ్చిన దాంట్లో 3,20,000 కోట్లు అప్పులు తెచ్చి 33,000 కోట్లు మాత్రమే డీబీటీ పథకాల ద్వారా ఇచ్చామన్నారు 20 నెలల కాలంలో. నెలకు 15,000 కోట్లు అప్పు తెచ్చుకుంటా ఆ డబ్బులు ఎడిపోతున్నాయో తెలియదు. మేము రేపు బడ్జెట్ సెషన్లో, రేపు బడ్జెట్ పెట్టిన తర్వాత మేము చేసే యుద్ధం దీని మీదే. ప్రజల సొమ్ము అప్పు తెచ్చి ఆడబోతుంది అనేది చేస్తాం. 3,27,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చే వరకు ఇప్పటి వరకు ఈ 20 నెలల కాలంలో ప్రతి నెల 15,000 కోట్ల రూపాయల అప్పులు తెస్తుంటే మీ వైపు నుంచి ఎందుకు ప్రతిఘటన? మేము మాట్లాడుతున్నాం కదా, మేము అడుగుతున్నాం ప్రతిసారి. మేము 80,000 కోట్లు అప్పు తెచ్చినప్పుడు నెల తీసాం, అది మళ్ళీ సంవత్సరం మరి 1,80,000 కోట్లు అయింది, 1,50,000 కోట్లు అయినప్పుడు కానీ 2,00,000 కోట్లు అప్పుడు కానీ మేము నిలదీస్తూనే ఉన్నాం. మా అధ్యక్షుడు ప్రెస్ మీట్లో చెప్తానే ఉన్నాడు, కానీ వాళ్ళు అసలు ఎవరు లెక్క చేసే పరిస్థితి లేరు. మీరు 5 సంవత్సరాల్లో తెచ్చిన అప్పు 3,32,000 కోట్లు అయితే అదే అప్పు దాదాపుగా వీళ్ళు 20 నెలల్లో చేశారు. మేము 60 నెలల్లో చేసినప్పుడు వీళ్ళు 20 నెలల్లో చేశారు. ఇంకొకటి, మేము మీరు చెప్పిన 3,32,000 కోట్లు అప్పు తెస్తే 2,72,000 కోట్లు డైరెక్ట్గా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజల అకౌంట్లో వేసాం. అక్కడ మిస్యూజ్ అయ్యే ఛాన్సే లేదు, డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్ళి. అక్కడ మాకు కొంత నష్టం జరిగింది. ఎందుకంటే గ్రామాల్లో ఉండే లీడర్లు మా ఇంపార్టెన్స్ పోయింది అన్న దాంతో కొంత వాలంటీర్లకి అప్పచెప్పి చేశారన్న దాంట్లో మా మీద కొంచెం బ్యాడ్ ప్రచారం చేసి కొంత వాళ్ళు దాన్ని ఆ లీడర్ల యొక్క దీన్ని చేసుకోగలిగారు, ఎన్నికల్లో వాళ్ళకి అనుకూలంగా చేసుకోగలిగారు. అలా ఎక్కడెక్కడైతే మభ్య పెట్టి చేయాలో అన్ని ప్రయోగాలు చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, సర్వే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. అదే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారుగా, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్, అదే మీరు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. మరి మమ్మల్ని తప్పన్నారు, ఇప్పుడు మీరు కుప్పెట్టయిద్ది. అంటే కేవలం ఎన్నికల్లో ఆ నెల రోజులు వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ యాక్టివిస్టులు అందరితో పెట్టుకొని ఆయన ఏదో అరెస్ట్ చేశారని చెప్పి ఒక నెపం చూపించుకొని కమ్మోళ్ళందరికీ ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి ఆ కులాన్ని మొత్తాన్ని రెచ్చగొట్టి మొత్తం కలిపి
ఒక షేప్ తీసుకొచ్చుకొని వాళ్ళు ఎలక్షన్ జనం చేసుకొని బయటపడ్డారు తప్ప జనం నిజంగా అలా అనుకుంటున్నారు 40% ఓట్లు ఎలా వస్తాయి? మాధవరావు గారు, జనం నిజంగా అంత బలహీనంగా నెల రోజులు నేను ప్రచారం అదే చెప్తున్నాను మీకు. నేను ఎలక్షన్ రేపు పోలింగ్ అనగా ముందు రోజు మేము లాస్ట్లో గ్రామాల్లోకి వెళ్ళడం జరిగింది. చాలా ఎక్కువైనప్పుడు మా కృతజ్ఞత ఎందుకు ఉండదు? ఆ అదే gratitude చెప్తుంది. 54,000 కోట్లు ఎక్కడ, 125,000 కోట్లు ఎక్కడ? నమ్మారు. అది దాని కంపారిజన్ నేను దానికి ఆన్సర్ చెప్తాను. నేను ప్రాక్టికల్గా నా కంటితో నేను 2-3 ఫ్యామిలీలు అబ్జర్వ్ చేశాను. వాళ్ళని వెళ్ళి అడిగాను నేను, ఇప్పుడు మీకు ఇంత బెనిఫిట్స్ వచ్చినాయి కదా, మీరు ఏమనుకుంటున్నారు అని అంటే వాళ్ళు బ్యాలెన్స్ షీట్ వేసి చూపించారు. ఏం బ్యాలెన్స్ షీట్ వేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మాకు వచ్చే పథకాలు మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ని. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వీళ్ళ మేనిఫెస్టో ప్రకారం మా కుటుంబానికి వచ్చే డబ్బులు ఇన్ని అని బ్యాలెన్స్ షీట్ వేసుకొని అంటే కొంచెం కొద్దిగా చదువుకున్న ఫ్యామిలీలు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలు ముసలోళ్ళు అందరం బేరీ చేసుకొని ఎవరికి ఎంత వస్తాయి అని చెప్పి 5 yearsకి టోటల్ బ్యాలెన్స్ షీట్ వేసి పెట్టారు. నేనైతే షాక్ అసలు. వీళ్ళు కూడా ప్రచారం చేశారు. అదే ఏమని మేము కూడా ఇంత ఇస్తాం. అదే టీడీపీ మేనిఫెస్టో ఒకవైపు, జగన్ మేనిఫెస్టో ఒకవైపు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తేనేమో 40% వస్తుంది, 40 రూపాయలు వస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 100 రూపాయలు వస్తున్నాయి. అప్పుడు ఏమనిపిస్తుంది, 2 ఓట్లు ఇటు 2 ఓట్లు అటు వేద్దాంలే అంటే మనం తీసుకున్న దానికి లబ్ధి పొందిన దానికి 2 ఓట్లు వేద్దాం, రేపు రాబోయే లబ్ధికి 2 ఓట్లు వేద్దాం అని చెప్పి ప్రజలు ఒక ఈ అబద్ధాల మోసాల మేనిఫెస్టోని చూసి మోసపోయిన మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు రిలీజ్ అయ్యారు. ఎలక్షన్ అయిన 6 నెలల నుంచి 1 year లోపే ప్రజలు మొత్తం రిలీజ్ అయ్యారు. ఎందుకంటే 2 సంవత్సరాలు ఇస్తామన్న రైతు అన్నదాత సుఖీబాబు 1 సంవత్సరం ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ ఇలా గ్యాస్ ఇవ్వాల, ఫస్ట్ ఇయర్ పెన్షన్ ఒక్కడ తప్ప వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఏమీ ఇలా అన్ని సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు అసలు కొన్ని పథకాలు ఊసే లేదు, నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు ఇస్తానన్నది లేదు, పెన్షన్లు పెంచుతానన్నది లేదు, ఇవి ఏవీ లేవు, మొత్తం తీసేశారు. మోసం చేయడం కాదు అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నవరత్నాల పథకాలతో పాటు 33 పథకాలు ఇంప్లిమెంట్ చేశాడు ఆయన. చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశాడు ఆయన. అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసినా కూడా ఒక్కొక్కసారి రాజకీయాలు ఎలా ఉంటుందంటే అబద్ధం సామెత ఉంది మన దగ్గర, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు మొత్తం తిరిగేసి వస్తుందంట. అదే జరిగింది నెల ఇంకల్లా నేను నమ్ముతున్నా. ఓకే, ఎందుకంటే మాది నిజం, మేము గడప